వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీరు ఆల్గరిథమ్స్ ఎలా నేర్చుకోవాలి, లైక్ అది హౌ కెన్ ఐ బిగిన్ టు లెర్న్ ఆల్గరిథమ్. సో వీడియో గురించి డిస్కస్ చేద్దాం. సో వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు లెర్న్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ జనరల్. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇక్కడ నేను చెప్పాను జావా కావచ్చు, C++ కావచ్చు, పైథాన్ కావచ్చు. సో ఇవి మనం మెయిన్గా డాటా స్ట్రక్చర్స్ అంటే ఆల్గరిథమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్గా ఇవి వాడతాం కాబట్టి ఈ లాంగ్వేజెస్. ఇక్కడ ఇంకేదైనా ఉంటే ఆ లాంగ్వేజ్. సో జావా, C++, పైథాన్. సో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి మీరు. తర్వాత యూ హ్యావ్ టు నో ద బేసిక్స్ ప్రిన్సిపల్స్ సచ్ యాజ్. సో ఇవన్నీ ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. మరి దాంట్లో ఏమేమి నేర్చుకోవాలి? బేసిక్ ప్రిన్సిపల్స్, డిక్లేరింగ్ వేరియబుల్స్, అసలు వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి అది మీకు ఐడియా ఉండాలి. ఆ సింటాక్స్ ఏంటి అవన్నీ మీకు ఐడియా ఉండాలి. తర్వాత అరేస్ గురించి ఐడియా ఉండాలి మీకు. తర్వాత ఫంక్షన్స్, తర్వాత ఊప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఊప్స్ కాన్సెప్ట్ వచ్చి ఉండాలి. ఊప్స్ కాన్సెప్ట్ అంటే మనకు తెలుసు, లైక్ ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్, ఇవి క్లాస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేయడం మీకు ఐడియా ఉండాలి. ఎన్క్యాప్సులేషన్. తర్వాత డాటా స్ట్రక్చర్ థింగ్స్, లైక్ ఏమేమి ఉంటాయి డాటా స్ట్రక్చర్స్లో, లింక్ లిస్ట్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, లిస్ట్ కావచ్చు. తర్వాత స్టాక్, క్యూ, గ్రాఫ్, హ్యాషింగ్. సో ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. వీటి గురించి మీరు ఇంప్లిమెంట్ చేసేటట్టు ఉండాలి. ఓకే, థియరీ ఈజ్ గుడ్, థియరీ నేర్చుకుంటారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ మీకు ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ చేయడం వల్లనే వస్తుంది. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకున్న తర్వాత దాన్ని నేర్చుకున్న తర్వాత దానిలో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ నేర్చుకుంటాం. సో ఇవన్నీ ఇప్పుడున్న మనకు కనిపిస్తున్న స్క్రీన్ పైన కనిపించేటివన్నీ నేర్చుకుంటారు. తర్వాత ఏం చేయాలి మీరు? ఆల్గరిథం గురించి, లైక్ ఆల్గరిథం అంటే ఏంటి? ఆల్గరిథం ఈజ్ సింప్లీ ఏ సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దట్ ఆర్ ఫాలోడ్ స్టెప్ బై స్టెప్ టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ డూ సంథింగ్ యూస్ఫుల్. ఆల్గరిథం అంటే ఏం లేదు, సింపుల్గా ఇప్పటికీ మీకు ఎవరికైనా డెఫినేషన్ తెలియకపోతే, లైక్ ఏంటి ఆల్గరిథం అంటే సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండి. సో ఈ సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏం చేస్తే స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ వెళ్తాం. దేనికోసం? ఒక సాల్వ్ చేయడానికి, సమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కావచ్చు, ఏదైనా మనకు యూస్ఫుల్ అవ్వడానికి. సో దానికోసం ఆల్గరిథమ్స్ యూజ్ అవుతాయి. దే హ్యావ్ ఎన్ ఇన్పుట్ విచ్ గోస్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ కంపిటీషన్. ఇక్కడ ఏముంటుంది? ఇన్పుట్ ఇస్తుందో ఇన్పుట్. సో దాన్ని ఏం చేస్తుంది? సిరీస్ ఆఫ్ కంపిటీషన్ అవుతుంది అండ్ ఫైనలీ ప్రొడ్యూస్ అన్ అవుట్పుట్. సో ఫైనల్లీ మనకు ఒక అవుట్పుట్ ఇస్తుంది. సిరీస్ ఆఫ్ కంపిటీషన్ జరిగిన తర్వాత ఫైనల్లీ మనకు ప్రొడ్యూస్ ఒక అవుట్పుట్ ఇస్తుంది. సో ఇంట్రడక్షన్ టు ఆల్గరిథమ్స్. సో మనం ఏమేమి మరి, సో ఇవన్నీ తెలిసి ఉండాలి మీకు. ఆల్గరిథం ఆల్గరిథంలో ఏమేమి నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ఆల్గరిథమ్స్ గురించి అంతా తెలుసుకోండి. తర్వాత టైం కాంప్లెక్సిటీ అనాలిసిస్ గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఒక ఆల్గరిథం ఏ ఎఫిషియెంట్ వేలో ఎంత టైంలో బాగా మనం సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో టైం కాంప్లెక్సిటీ అనాలిసిస్ ఐడియా ఉండాలి మీకు. సో ఏ ఆల్గరిథం యూజ్ చేస్తే ఎంత టైం కాంప్లెక్సిటీ, నాట్ ఓన్లీ ఫర్ మీకు దీని పరంగా కాకుండా మీకు ఇంటర్వ్యూ పరంగా అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది టైం కాంప్లెక్సిటీ, ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా కానీ. సో నేను చాలా వీడియోస్ ఆల్గరిథమ్స్ పై ఇంతకుముందు కూడా చేస్తాను, ఇప్పుడు కూడా చేస్తాను. ఎందుకంటే ఆల్గరిథమ్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. సర్చింగ్ ఆల్గరిథమ్స్, లీనియర్ సెర్చ్ కావచ్చు, బైనరీ సెర్చ్ కావచ్చు, లోవర్ బౌండ్, అప్పర్ బౌండ్, సీక్వెన్షియల్ సెర్చ్. సో ఈ మీకు సర్చింగ్ ఆల్గరిథమ్స్ ఏమేమి నేర్చుకోవాలి మీరు? లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్, లోవర్ బౌండ్, అప్పర్ బౌండ్, సీక్వెన్షియల్ సెర్చ్, ఇవన్నీ నేర్చుకోండి మీకు. ఇవన్నీ ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. తర్వాత సార్టింగ్ ఆల్గరిథమ్స్కి వెళ్ళండి. సార్టింగ్ ఆల్గరిథమ్స్ ఏంటి? సెలెక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, హీప్ సార్ట్, క్విక్ సార్ట్, మర్జ్ సార్ట్. సో ఈ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళండి. ఇక్కడ నేమ్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సో సెలెక్షన్ సార్ట్ కావచ్చు, బబుల్ సార్ట్ కావచ్చు, హీప్ సార్ట్, క్విక్ సార్ట్, మర్జ్ సార్ట్. మరి ఒక్కొక్క దానికి ఎప్పుడు ఏది యూజ్ చేయాలో కూడా మీకు ఐడియా రావాలి. ఎప్పుడు మీరు అన్నీ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు థాట్ వస్తుంది, ఓ ఇక్కడ ఈ ఆల్గరిథం యూజ్ చేస్తే మనకు ఎఫిషియెంట్ ఆన్సర్ వస్తుందని. సో మీరు దానికి తగ్గట్టు మీరు యూజ్ చేయాలి. సో అప్పుడు మీరు ఎప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. అందుకే తర్వాత గ్రాఫ్ థియరీ ఇంపార్టెంట్. సో దాంట్లో ఏమేమి నేర్చుకోవాలి మరి మీరు? BFS, DFS, తర్వాత ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, ఇన్ ఆర్డర్ అని ఉంటుంది. సో మీ ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, ఇన్ ఆర్డర్ పైన క్వశ్చన్స్ కూడా వస్తాయి, అడుగుతారు చాలా వరకు, ఈవెన్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూస్తే. సో ప్రీ ఆర్డర్ అంటే ఏంటి, పోస్ట్ ఆర్డర్ అంటే ఏంటి, ఇన్ ఆర్డర్ కూడా నేర్చుకోండి. తర్వాత బైనరీ ట్రీ కావచ్చు, బైనరీ సెర్చ్ ట్రీ కావచ్చు, ట్రీస్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోండి మీరు. గ్రాఫ్ థియరీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తూ డాటా స్ట్రక్చర్స్ లైక్ ఆల్గరిథమ్స్ నేర్చుకోవడానికి వెళ్తారు. సో ఆల్గరిథమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు లైక్ కొద్ది వరకు నేర్చుకున్న తర్వాత లీడ్ కోడ్ కానీ ఇలా కొన్ని ఉంటాయి కదా, హ్యాకర్ ర్యాంక్, వీటిలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. సో మీకు అప్పుడు మీకు చాలా ఇంప్రూవ్ అవుతూ వెళ్తారు.
సో మీరు ఇంప్రూవ్ కావాలనుకుంటే ప్రాక్టీస్ చేయడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, సో అవి మీకు ఇంటర్వ్యూ పరంగా చాలా యూస్ఫుల్ అవుతుంది తక్కువ టైంలో. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో మీకు ఈ టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి సో మీరు ఏ ఆల్గరిథమ్స్ ఎఫిషియెంట్ వేలో యూజ్ చేస్తారో వాళ్ళని ఇంప్రూవ్ చేసేటట్టు, సో అప్పుడు మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఇలా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఇంకా ఆల్గరిథమ్స్ నేర్చుకోవాలి. సో నేను ఇక్కడ కొద్ది వరకు సజెషన్స్ అయితే ఇచ్చాను. సో ఇంకా మీరు ఆల్గరిథమ్స్, ఇంకా చాలా ఆల్గరిథమ్స్ ఉంటాయి నేర్చుకోవాలనుకుంటే అవన్నీ నేర్చుకోండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.